జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆవిర్భావ సభకు వచ్చే వారికి మంచి ఏర్పాట్లు చేశామని, అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఏర్పాట్లు చేశామంటున్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ క్యాడర్ మొత్తం కూడా కష్టపడి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి కొద్దిసేపటి కింద కాకినాడ కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంతం నానాజీ గారు కాన్స్టిట్యున్సీలో దగ్గరగా జరుగుతుండడం కావున మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ప్రెండరీకి ఎటువంటి ఏదైతే ఉందో ఆవిర్భావ సభకు వచ్చే పబ్లిక్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మొత్తం అంతా తానే రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు చూస్తున్నారు. వారు మాట్లాడి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇంకా ఏమేమి చేయాలనే దాని మీద సార్ చెప్పండి. మీ ఆవిర్భావ సభ ఇది అంటే ఆవిర్భావ సభ అనాలా, విజయోత్సవ సభ అనాలా? దీన్ని ఒక రకంగా విజయోత్సవ వేడుకలనే అనాలి. ఎందుకంటే ఎంతో కాలం పోరాటం చేసిన తర్వాత ఒక అధికారంలోకి 10 ఏళ్ళ పోరాటం అంటే ఆయనైతే 25 సంవత్సరాల పోరాటానికి సిద్ధపడి దిగిన వ్యక్తి. కానీ ప్రజలు అదృష్టశాత్తు ఆయన్ని గమనించి ఆయన యొక్క నడవడికని గమనించి తక్కువ 10 సంవత్సరాల్లోనే వేళ మాకు అధికారం ఇవ్వడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేస్తాం. గత 5 సంవత్సరాల్లో నిజంగా ఆ రోజులు తలుచుకుంటేనే అసలు భయంకరమైన రోజులు ఆ రోజులు అయ్యి ఏంటంటే ఎమర్జెన్సీని బయటకు వస్తే అరెస్టులో మీకు మీటింగులు పెట్టుకుంటే అరెస్టులో 144 సెక్షన్లో అసలు మీరంటూ ఉండకూడదనే పరిపాలన సాగింది. అంత క్రైసిస్ పరిస్థితుల్లో ఏ పార్టీలు పెద్ద పెద్ద పార్టీ నాయకులు కూడా భయపడి రోజుల్లో మన జన సైనికులు రోడ్డు మీద నిలబడి పోరాటం చేసి 5 సంవత్సరాలు అనేక కేసులు పెట్టుకుని నా మటుకు నాకు ఈ వేళకి 18 కేసులు ఉన్నాయి. మన 2 కేసులు పోగా ఇంకా 18 కేసులు 18 రోజులు మీరు కోర్టుకి తిరిగి కోర్టు వాయిదాలకి తిరగడానికి సరిపోతూ ఉండేది. అలాగా ఈరోజు ఈ వేడిక ఈ రిలీఫ్ చాలా మంచి ఒక వేడికగా చేసుకుందామని అందులో పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో చేయడానికి మాకు అవకాశం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. దీన్ని సక్సెస్ఫుల్గా ఈ సభని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్తాను. మీ సిద్ధాంతాలు నమ్మి ప్రజలు మీకు అధికారాన్ని చేపట్టారు. అధికారం 9 నెలల్లో ఏ మేరకు ప్రజలు ఒక ఆశయాలు ఫుల్ఫిల్ చేశారు? సార్, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు కన్నా 100 రెట్లు పేరు వచ్చింది. అతను కష్టపడతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ప్రతి శాఖ పంచాయతీరాజ్ శాఖని మహామహాలు చేశారు గతంలో. కానీ అటువంటి శాఖని ఈవేళ ఈయన చేస్తున్న తీరు వేరు. 4,500 కోట్ల రూపాయలు తెచ్చి నా మటుకు నాకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 270 రోడ్లు వేసాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో 270 రోడ్లు పూర్తి చేసుకుని 300 రోడ్లకి ఈ నెలాఖరు రోజులో 400 రోడ్లు పూర్తి చేసుకునే స్థాయిలో ఉన్నాం. ఏ రోజు 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు చూడలేదు. ఒక R&B రోడ్లు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇవాళ రిపేర్లు చేసాం. ప్రతి చోట పండక్కి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పండక్కి వచ్చేసరికి ఏదన్నా ఒక రోడ్డు గొంతులతో ఉన్న ఎమ్మెల్యేని బాధ్యతలు చేస్తాను. అది ఛాలెంజ్గా తీసుకున్నాం. మేము ఛాలెంజ్గా తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టి పండగని కంప్లీట్ చేసాం. పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 1వ తారీఖు పొద్దున ఒక ముఖ్యమంత్రికి ఒక ఉప ముఖ్యమంత్రికి పొద్దున 6 గంటలకు వెళ్ళి పొద్దున సెలవు వస్తే 30వ తారీఖు వేస్తున్నారు. పొద్దున 6 గంటలకు వెళ్ళి అవసరం ఏంటంటే మమ్మల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు కూడా పొద్దున 6 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ఒక పశువుల పట్ల ఏంటి అసలు పశువుల మీద ఇరిగేషన్ కాలువల పట్ల అయితే సంవర్ధక శాఖను నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. మీరు వచ్చేంత గోకులాలు 620 గోకులాలు అట్ ఏ టైం ఓపెన్ చేసి 620 గోకులాలు ఇచ్చాను. అలాగే కాకినాడ రూరల్కి 50 లక్షలు పెట్టి పెద్ద గోకులం ఒకటి ఇవ్వబోతా ఉన్నారు. అలాగే మన కాకినాడలో ఉన్న గోకులం మీద కూడా 2 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి గోవుల సంరక్షణ నిమిత్తం ఒక టెండర్ ఒకటి పిల్లడం జరిగింది. అట్లాగే అనేక ప్రజలకి పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు, మంచి మనసున్న పవన్ కళ్యాణ్ కలిస్తే ఏమవుతుంది అన్నది ఈ 9 నెలల పాలన చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అభిమానంగా పలకరిస్తాం. కళ్యాణ్ గారికి సపోర్టుగా మీలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. పరిపాలన కూడా దిగ్విజయంగా ఈ 9 నెలలు 10 నెలల పాటు అద్భుతమైన పరిపాలన అందుతుందని ప్రజలు అంటున్నారు. సార్, ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాం, తిరిగాం, చేసాం. కానీ మాకు మోక్షం ఈయన కళ్యాణ్ గారి ద్వారా అయింది. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే పోటీ చేశాను. 3వసారి కళ్యాణ్ గారు ఆశీస్సులతో నేను వేళ ఎమ్మెల్యే అవ్వగలిగాను. కాబట్టి కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలను పాటించడం మా ధర్మం. మా 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈవేళ అదే బాటలో కొనసాగుతూ ఉన్నారు.
ఇవాళ ఇంచుమించు ఈ ఈ సభకి 21 ఎమ్మెల్యేల యొక్క కృషి ప్రతి ఒక్కరు, ఎందుకంటే సభకి జనం గురించి మాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. జనం పవన్ కళ్యాణ్ గారి సభ అంటే ఎక్కడి నుంచి వస్తారో నాకైతే తెలియదు. నేను 45-46 సభలు చూశాను ప్రజా పోరాట యాత్ర నుంచి ఇప్పుడు దాకా. మీ సభలంటే జనాలు అంచనా సార్ ఎప్పుడు అంచనా వేయలేము దాన్ని. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఆ నిమిషాన్ని వచ్చేస్తారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేయాలో కూడా తెలియదు. అందుకని ఈ వారం రోజుల ముందు వచ్చి ఇక్కడ వార్ రూమ్ పెట్టుకుని అవన్నీ అంచనాలన్నీ ప్రతి ప్లేనరీలు ఇలా జరిగాయండి. అంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి డబుల్ వచ్చేస్తారు. ప్రత్యేకంగా ఆవిర్భావ దినోత్సవం అయితే మటుకు మామూలు సభలకు ఒకలా వస్తారు. ఆవిర్భావ దిన సందర్భం దినంగా ప్రతిసారి ప్రతి ఆవిర్భావ సభకి కూడా అట్లాగే వచ్చారు. ఎక్కడి నుంచో వస్తుంటారు. ఏర్పాట్లు ఏ మేరకు ఎంతమంది చేసి ఉంటారు సార్? మేము మనుషులు డిహైడ్రేట్ అవ్వకుండా 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు పెట్టడం జరిగింది. అలాగే స్నాక్స్ మధ్యలో స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది భోజనాలు ప్రతి చోట దారిలో ఆపి భోజనాలు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎవరన్నా సరే సభకు వచ్చేటప్పుడే చేస్తారు తప్ప వెళ్ళేటప్పుడు ఎవరికైనా వదిలేస్తుంది, ఎవరు చేయరు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి కాకినాడకున్న 4 దారుల్లోని చిత్రాల నుంచి బయలుదేరే 4 దారుల్లో కత్తిపూడి దగ్గరికి వెళ్ళి కత్తిపూడి నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో ఒక 10,000 మందికి భోజనం, ఇలాగా రాజమండ్రి వెళ్ళే దారిలో 10-15,000 మందికి చేయాలి. ఇలా యానం 20,000 మందికి భోజనం, అలాగే మెడికవర్ హాస్పిటల్ నుంచి వెళ్ళే రోడ్లో 5,000 మందికి భోజనం. అట్లాగే అదే స్పాట్లో అంటే అక్కడే పెట్టచ్చు, కానీ అక్కడ గందరగోళం అయిపోద్ది. అందుకని కొంత దూరం ట్రావెల్ చేశాక పెడితే బెటర్ అన్న ఉద్దేశంతో. గతంలో ఆవిర్భావ సభలు వేరు, మీరు 5 లక్షలు చెప్పారు. అంటే మీరు అధికారం లేనప్పుడు 5 లక్షల మంది మీకు మచిలీపట్నం కావచ్చు, చెప్పడం కావచ్చు వచ్చారు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న విజయోత్సవ సభ ఇది. మీ అంచనా ప్రకారం 5 కదా, దానికి 2 రెట్లు పైచులకే ఉండొచ్చండి. దాన్ని చెప్తున్నా కదా, ఎప్పుడూ చెప్పలేం. ఎప్పుడూ ఒక అంచనా వేసుకో. ఈ రోజు దాకా ఎప్పుడు ఒక్కసారి కూడా మేము అంచనా వెళ్ళిపోయాం. ఈ సభ ఎలా జరుగుతుంది? ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఎటువంటి బాధ్యతలు? ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిత్యం కమిటీస్ ఏదైతే కమిటీస్ వేసామో ఆ కమిటీస్ తోటి నాదెండ్ల మనోహర్ గారు చైర్మన్ పిఎస్సి, అలాగే మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో, అలాగే హరిప్రసాద్ గారు పార్టీ పొలిటికల్ సెక్రటరీ ఎమ్మెల్సీ గారు వారి యొక్క ఇద్దరే ఆధ్వర్యంలో కూర్చుని ఇక్కడ మనం ప్రతి కమిటీ దాన్ని యాక్టివేషన్ పెట్టి కూర్చోబెట్టడం, డైలీ రిపోర్ట్ తీసుకోవడం, ఆ కమిటీ పని అప్పచెప్పిన పని సుమారు 12 కమిటీలు వేయడం జరిగింది. 12 కమిటీ అలా కొత్త రకంగా ఈసారి ఇంకో కొత్త కమిటీ అయింది. స్వచ్ఛ భారత్ టైపు సభ అయిన తర్వాత సభా ప్రాంగణం ఒకటే కాకుండా ఇటు కాకినాడ దాకా అటు పిఠాపురం కత్తిపూడి దాకా ఎక్కడైతే చెత్త ఉన్నదో ఏదైతే చేశారో అది అంతా కూడా చేయడానికి ఒక కమిటీ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఇప్పుడు మమ్మల్ని కూడా పేర్లు ఇమ్మన్నారు, మేము కూడా కొన్ని పేర్లు ఇస్తాం. ఇటువంటి గతంలో మీటింగ్లు పెట్టుకోవడం, చెత్తనాలు వదిలేసి వెళ్ళిపోయిన చాలా మీటింగ్లు జరిగాయి. కానీ మీరు వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం ఏదైతే ఉందో మన పారేసిన వ్యర్థాలను కూడా క్లీన్ చేసి ఏర్పాట్లు ఈ సంవత్సరం తొలిసారిగా అదే ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచనలు అన్నీ ఇలాగ ఈ రకంగానే ఆలోచనలు వస్తాయి. ఆయన నిమిషానికి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఆయన ఎన్న మనోహర్ గారు, హరిప్రసాద్ గారి ద్వారా మాకు చేరవేస్తూ ఉంటారు. మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. చాలా గొప్ప ఆలోచన ఇది. నేను ఆయనకి మటుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, ఇది పరిస్థితి. మనతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అయితే ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రతిదీ కూడా కమిటీలు వేసాం, కమిటీల రూపంగా ఎవరికి వచ్చిన వారు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని వారికి సభకు విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. మొత్తం మీదకి ఏదైనప్పుడు కూడా ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఏర్పాట్లు అన్ని ఆలోచన చేసామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆటో స్టూడియో.